దశాబ్ద కాలం నుండి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలోనే ప్రస్తుతానికి మనం ట్రయల్ రన్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో ఆ ప్రాంతంలో ఉన్నాము. దీనికి సంబంధించి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే లోకం మాధవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. మేడం, మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి? అసలు అవుతాదా అవ్వదని చాలా వరకు సందిగ్ధాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రయల్ రన్ కూడా సిద్ధమయ్యారు. 2024 దాకా అయితే మీరు అన్నట్టుగా ఇది అవుతుందా అవ్వదా అన్న మీమాంస ఉండేదండి. ల్యాండ్స్ ఇచ్చిన రైతులు కూడా చాలా మందికి న్యాయం జరగక వాళ్ళు బాధపడుతుంటే చూస్తూ చాలా బాధేసేది. ఖచ్చితంగా 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వచ్చిన తర్వాత అయితే మటుకు ఈ ప్రాజెక్టు చాలా శరవేగంగా సాగిందండి. అంచనాలను మించి టార్గెట్‌కి అధిగమించి ఇక్కడ పనులు జరుగుతుండడంతో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. దీనివల్ల మనకేం ఇబ్బంది ఉండదు అన్నది మనకి స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు మన రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కూడా భుజాల మీద వేసుకొని మరి ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు నడిపించిన తీరు. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ఏమొస్తుందా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. మనకైతే స్పష్టంగా కనిపించిందండి. ఎందుకంటే ఆయన రివ్యూలు చేయడం, అలాగే నేను చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు కలిసి ఇక్కడ మనం ప్రతి నెల కూడా ఇక్కడ రివ్యూ చేసుకుంటూ పర్సంటేజ్ ఎంత అవుతున్నది అన్నది చూడడం చాలా చక్కగా జరిగింది. జిఎంఆర్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇది మా సొంత ఎయిర్పోర్ట్ అన్న విషయంలో చూసుకొని ఉత్తరాంధ్రకి ఇది తలమానికం కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలన్న విధంగా వాళ్ళు కూడా ప్రతి అడుగు వేసి ఈరోజు ఈ 94% ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే విధంగా వాళ్ళు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందండి. ఇక మన బాధ్యతగా చేయాల్సింది ఏంటంటే కన్వీనియంట్ రోడ్స్. మనం ఈ ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా వచ్చే ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే విధంగా, శరవేగంతో వచ్చే విధంగా మనం చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. దానికి కూడా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నది. కొన్ని చోక్ పాయింట్స్ అయితే మనం కొంతకాలం భరించాల్సి వస్తుంది కానీ బట్ వచ్చే ఏడాది లోపల దాన్ని కూడా మనం పూర్తి చేస్తామన్న నమ్మకం అయితే ఈరోజు ప్రభుత్వం పూర్తిగా కలుగజేస్తున్నదండి. ఇప్పుడున్న ల్యాండ్ కన్నా ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కూడా తీసుకోవాలని ఒక ప్రపోజల్లో ఉంది. ఇప్పటికే రైతులు దానికి సానుకూలంగా ఉన్నారా? చాలా వరకు అయితే వ్యతిరేకత అనేది ఈ భూములు ఇప్పుడు ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అంటుంది. దీన్ని ఎలా అధిగమించబోతున్నారు? అంటే ప్రస్తుతానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రభుత్వం ఎక్స్ట్రా ల్యాండ్ ఫర్ ఎయిర్పోర్ట్ అన్నది ఇంకా ఆలోచించట్లేదండి. అడిషనల్ రన్వే కావాల్సి వస్తే మటుకు మనకి ఇంకొక 1000 ఎకరాల దాకా ఎక్వైర్ చేయాల్సి వస్తుంది అన్నది ముందుగానే మాట్లాడుకున్నాం. కానీ ప్రస్తుతానికి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే దీని చుట్టుపక్కల మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేస్తామన్న దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అలాగే దీన్ని ప్రత్యేకంగా ఒక ప్యాసింజర్ టెర్మినల్గా కాకుండా ఒక కార్గో హబ్గా కూడా ఈరోజు మనం చూడడం జరుగుతున్నది. దీని ద్వారా అధిక మొత్తంలో మనకి ఎయిర్ కార్గో వెళ్ళాలి. దాని ద్వారా మనకి అధిక లాభాలు మన రాష్ట్రానికి రావాలన్న దిశగా కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతున్నది. దాని ప్రకారమే ఈరోజు ప్రతి అడుగు ముందుకు వేయడం కూడా జరుగుతున్నది. అలాగే కాకుండా టూరిజం మీద కూడా ప్రత్యేకంగా మనం శ్రద్ధ వహించడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం టూరిజం డెవలప్ చేయడానికి మంచి ఆస్కారం ఉన్నది. ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళకి మనం టెంపుల్ టూరిజం, ఇకో టూరిజం, అలాగే బీచ్ టూరిజం మూడింటిని కూడా చేసి భోగాపురాన్ని మినీ గోవా కింద కూడా చేస్తాం. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నది అన్న దాని మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నది. దానివల్ల మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ వల్ల మనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా కొన్ని లక్షల్లో జాబులు వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రతి నిర్ణయం తీసుకుంటున్నదండి. చూస్తే కనుక ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎట్టకేలకు పూర్తయితే అయింది. అయితే 94% వర్క్ అయితే పూర్తయిపోయింది. అయితే మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి అయితే రన్వేలోకి ఆల్రెడీ విమానం అయితే ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అక్కడ ఏదైతే కనిపిస్తున్న వెహికల్ దగ్గరికి ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది. దానిలో సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆల్రెడీ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి అదే వెహికల్లో ట్రావెల్ కూడా చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో అయితే ఈ ప్రాంతానికి అయితే విమానం వచ్చే ఏదైతే కనిపిస్తుందో అయితే ఎన్నాళ్ళకో నుంచి ఇదిగో అదిగో అన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం విమానం దిగడానికి అంత సర్వం సిద్ధమైందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏపీ విదేశం, భోగాపురం నుండి.